హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పచ్చిమిర్చి, టమాటా, కొబ్బరి వేసి చట్నీ చేయబోతున్నాను. ముందుగా టమాటా, పచ్చిమిర్చి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కళాయిలో పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత మూత తెరిచి చూస్తే అవి లైట్గా ఫ్రై అయి ఉంటాయి. మళ్ళీ గ్యాప్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఉంచుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకొని కొంచెం సాల్ట్, 2 వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. దీన్ని పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పోపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్, కొంచెం పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. పక్కనైతే దోశ ఉంది, నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఈ దోశలోకి చట్నీ వేసుకొని తినబోతున్నాను నేను. ఈరోజు మీరు కూడా ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.